Hi guys, welcome back again. Today we are going to discuss about one of the very important question of 5th sem mathematics, that is lambda is equal to 4 an eigenvalue of this vector A? If so, find one corresponding eigenvector. అయితే ఏం లేదు చూడండి, క్వశ్చన్ ఏం చెప్తుండో అని అంటే ఈ లాండా ఈజ్ ఈక్వల్ టు 4 అనే వాల్యూ ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో, ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా 3x3 మ్యాట్రిక్స్, దీనికి ఐగన్ వాల్యూ అవుతుందా అని చెప్పేసి అడుగుతుండు అంతే. ఐగన్ వాల్యూ అంటే ఏంటో నేను ఇప్పుడు చెప్తా. అయితే ఇది ఐగన్ వాల్యూ అవుతుందా అని క్వశ్చన్ అడిగి, ఇఫ్ సో ఒకవేళ అయితే ఫైండ్ వన్ కరెస్పాండింగ్ ఐగన్ వెక్టర్. ఒకవేళ అయితే ఇది ఐగన్ వాల్యూ అయితే దీనికి సంబంధించిన ఐగన్ వెక్టర్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి చెప్తుండు. కరెస్పాండింగ్ అంటే దీనికి సంబంధించిందే కదా, సో ఈ ఐగన్ వాల్యూకి సంబంధించిన ఐగన్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. But before that, what if I tell you just 4 videos of full syllabus explanation, that too within 10 hours, మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఫినిష్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? సౌండ్స్ అమేజింగ్ కదా. 80-20 ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుంది. దట్ ఈస్ 20% ఆఫ్ ద ఎఫర్ట్స్ గివ్స్ యూ ద 80% రిజల్ట్స్ అనేసి, ఐదర్ ఇట్ ఈస్ ఎగ్జామ్ ఆర్ రిలేషన్షిప్స్ ఆర్ వాట్ ఎవర్ ద వర్క్ యూ ఆర్ డూయింగ్, మ్యాక్సిమం కొంచెం పార్ట్లో నుంచే మనకి ఎక్కువ రిజల్ట్స్ వచ్చే థింగ్స్ అనేవి ఉంటాయి. సో అట్లనే మన సిలబస్లో కూడా ఉన్న వర్డ్ టు వర్డ్ నేర్చుకునే దానికంటే కూడా కొంచెం థింగ్స్ని నేర్చుకుంటే ఈజీగా పాస్ అయ్యి కొంచెం ఎక్కువ స్కోర్ చేయడానికి ఉంటుంది కదా, దట్ ఈస్ స్మార్ట్ ప్రిపరేషన్ అనుకుంటాం. సో అలాగా ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో అవి అండ్ కొన్ని ఎక్కువ టాపిక్స్ని కవర్ చేసుకుంటూ మొత్తం సిలబస్ కవర్ అయ్యేటట్టు మనం 4 యూనిట్స్ 4 వీడియోస్ చేసినాం అండ్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. సో చాలా మినిమల్ ఎఫర్ట్స్తో మనం మొత్తం ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది చాలా తక్కువ టైంలో క్లోజ్ చేసేటట్టు. దట్ ఈస్ చూడండి, మీరు ఇప్పుడు ఒక్కొక్క వీడియో చూసి ఒక్కొక్క క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి ఎంత టైం తీసుకుంటుంది మీకు. అదంతా లేకుండా మనం కాలేజ్కి వెళ్ళి 6 months ఏదైతే చేస్తామో అది జస్ట్ 10 hours చేసేటట్టు చాలా తక్కువ ఎఫర్ట్తో సిలబస్ని ఫినిష్ చేసుకోవడానికి ఆ పెయిడ్ క్లాసెస్ వీడియోస్ అనేవి ఉన్నాయి. సో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆల్సో జాయినింగ్ ప్రాసెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు అదే వెబ్సైట్లో ఒక వీడియో ఉంటుంది, దట్ ఈస్ ఎట్లా అడ్మిషన్ ఫీ పే ఎలాగుంటుంది, మీకు ఎట్లా వీడియోస్ అనేవి వస్తాయి అనే దానిపైన. సో ఇవన్నీ రికార్డెడ్ వీడియోస్ కాబట్టి మీరు ఏ టైంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ టైంలో జాయిన్ అయిపోవచ్చు. సో కింద ఇచ్చిన లింక్ త్రూ జాయిన్ అయిపోండి. అయితే దీనికంటే ముందు ఫస్ట్ ఐగన్ వాల్యూ అంటే ఏంటో, ఐగన్ వెక్టర్ అంటే ఏంటో చెప్తాను నేను. సో ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్, ఇట్ ఈస్ బేసికలీ సెకండ్ చాప్టర్ నేమ్. సో ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ అని సెకండ్ చాప్టర్ పేరు ఉంటుంది. ఈ సెకండ్ చాప్టర్ మొత్తం ఈ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ పైనే బేస్ అయి ఉంటుంది. సో అయితే చాలా ఈజీగా ఉంటుంది చూడండి. ఐగన్ వాల్యూస్ అంటే ఏంటో, వెక్టర్స్ అంటే ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. అయితే ఎన్ ఐగన్ వెక్టర్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ అంటే ఏం లేదు చూడండి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అని అంటే, ఏదైనా ఒక వెక్టర్ ఏ ఉందనుకోండి. సో దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే దీంట్లో ఎన్ని ఉన్నాయి, 2 rows ఉన్నాయి, 2 columns ఉన్నాయి, అంటే ఇది 2x2 మ్యాట్రిక్స్. అండ్ దెన్ ఏదైనా ఒక మ్యాట్రిక్స్ 3x3 ఉందనుకోండి, ఇది కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి చెప్తాం. ఇట్లా ఏం లేదు, రోస్ కాలమ్స్ రెండు సేమ్ ఉంటే దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి చెప్తాం. అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్లో నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ అయితే దాన్ని ఏమంటాం మనం, స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి అంటాం. నేను ఇక్కడ ఎస్ఎం అని రాస్తున్న షార్ట్ ఫామ్లో. అయితే ఇక్కడ మన దగ్గర ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్. అండ్ దెన్ దీని ఆర్డర్ ఏముంది చూడండి, n x n తీసుకుంటున్నా, అంటే దీంట్లో n rows ఉన్నాయి, n columns ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్కి. అయితే సో దీనికి సంబంధించిన ఐగన్ వెక్టర్ ఏముంటుంది, ఎన్ ఐగన్ వెక్టర్ ఆఫ్ ఏ ఈజ్ అ నాన్ జీరో వెక్టర్ వి. సో దీని ఐగన్ వెక్టర్ ఏంటి అని అంటే ఇది ఒక వెక్టర్. అండ్ దెన్ ఏముంది, ఇది r⁴n ఉంది, అంటే దీంట్లో ఓన్లీ 1 column ఉంటాయి. అండ్ దెన్ ఎన్ని rows ఉంటాయి అని అంటే, ఈ ఏ లోపల ఎన్నైతే rows ఉంటాయో అన్ని rows ఈ ఐగన్ వెక్టర్ వి లోపల కూడా ఉంటాయి. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్లా చెప్తా, జస్ట్ డెఫినేషన్ చూడండి. సచ్ దట్, అయితే ఇది వి అనేది ఐగన్ వెక్టర్ అయినప్పుడు ఏకి ఇప్పుడు వి అనేది ఐగన్ వెక్టర్ అంటున్నాం. అయితే ఏమవుతుంది చూడండి, ఏ ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు లాండా వి బార్ అవుతుంది. ఏ ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు లాండా వి బార్. ఇక్కడ లాండా ఏంటి, ఇట్ ఈస్ సమ్ స్కేలార్ వాల్యూ. లాండా అనేది ఏదో ఒక స్కేలార్ వాల్యూ, అంటే 1 2 3 4 ఇట్లాగా అయితే దాన్ని స్కేలార్ వాల్యూ అని చెప్పేసి చెప్తాం. ఇక్కడ లాండా అనేది స్కేలార్ అయినప్పుడు ఏం చెప్తాం చూడండి, లాండా ఈజ్ కాల్డ్ యాజ్ ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ, అండ్ ఈ వెక్టర్ వి ఏదైతే ఉందో ఇది వి ఈజ్ కాల్డ్ యాజ్ ఐగన్ వెక్టర్ ఆఫ్ ఏ. అంటే ఏం లేదు చూడండి, ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఏ ఉండాలి, ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. అయితే దీనికి సంబంధించిన ఐగన్ వాల్యూ
అండ్ ఐగన్ వెక్టర్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఐగన్ వాల్యూ వెక్టర్ అయితే ఏంటి, ఐగన్ వెక్టర్ ఒకవేళ v అయిందనుకోండి, ఏవి ఈజ్ ఈక్వల్ టు లాండా v అవ్వాలి. ఇలాగ అయినప్పుడే దీన్ని ఈ v ఏదైతే ఉందో దీన్ని ఐగన్ వెక్టర్ అంటాం, లాండా ఏదైతే ఉందో దీన్ని ఐగన్ వాల్యూ అంటాం. సో ఇప్పుడు మనకి బ్రీఫ్గా ఐగన్ వాల్యూ అంటే ఏంటో, ఐగన్ వెక్టర్ అంటే ఏంటో తెలిసింది. ఏంటి, ఏవి ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు ఈ గివెన్ వెక్టర్ని మనం ఏ అనుకుందాం. ఏ అనుకుంటే ఏవి ఈజ్ ఈక్వల్ టు లాండా v బార్ అవ్వాలి. ఇలాగ అయినప్పుడు ఈ లాండా అనేది ఐగన్ వాల్యూ అవుతుంది, ఈ v అనేది ఐగన్ వెక్టర్ అవుతుంది. సో అయితే ఇక్కడ మనకు క్వశ్చన్లోనే ఆల్రెడీ లాండా ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మనం ఇది దీని ఐగన్ వాల్యూ లేదా అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో v అనేది ఏదైతే ఉందో ఇది ఐగన్ వెక్టర్. ఒకవేళ ఈ మనకిచ్చిన లాండా ఈజ్ ఈక్వల్ టు 4 అనేది ఐగన్ వాల్యూ అయితే దీనికి సంబంధించిన ఐగన్ వెక్టర్ ఇది. అయితే మనకి క్వశ్చన్లో v బార్ ఇవ్వలేదు, దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేను ఈ v ఏదైతే ఉందో దీన్ని x బార్ లాగా తీసుకుంటున్నా. చూడండి, జస్ట్ v ప్లేస్లో x కన్సిడర్ చేస్తున్నా అంతే. అయితే ఈ v బార్ ఏదైతే ఉందో దీంట్లో ఎన్ని రోస్ ఉంటాయని చెప్పినాం మనం ఇంతకుముందు, జస్ట్ దీంట్లో 1 కాలం ఉంటాయి, రోజ్ ఏమో ఈ ఏ లోపల ఎన్ని రోజ్ ఉంటే అన్ని ఉంటాయి అని చెప్పినాం. సో ఇక్కడ మన దగ్గర ఏముంది, 3/3 మ్యాట్రిక్స్ ఉంది, అంటే దీంట్లో 3 రోజ్ ఉన్నాయి. కాబట్టి మన దగ్గర మనం ఏదైతే x బార్ కన్సిడర్ చేస్తున్నామో ఐగన్ వెక్టర్ లాగా ఏదైతే కన్సిడర్ చేస్తున్నామో దాంట్లో 3 రోస్ ఉంటాయి, 1 కాలం ఉంటుంది అంతే. దట్ ఈజ్ ఇట్ ఈస్ 3x1 మ్యాట్రిక్స్. సో ఇలాగా మనం ఎక్స్ని కన్సిడర్ చేస్తున్నాం. అయితే ఈ ఐగన్ వెక్టర్ ఎగ్జిస్ట్ అవుతుందో లేదో తెలియదు, జస్ట్ ఇది ఐగన్ వాల్యూ అని ప్రూవ్ చేయాలి. మనం ఎక్స్ ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం అని అంటే, ఈ లాండా ఈజ్ ఈక్వల్ టు 4 అనేది ప్రూవ్ చేయడానికి మనకి ఇక్కడ ఎక్స్ అవసరం. ఎందుకు అని అంటే చూడండి, బేసిక్గా మనకు తెలిసిన ప్రిన్సిపల్ ఏంటి, ఏవి బార్ ఈజ్ ఈక్వల్ టు లాండా వి బార్, ఈ వెక్టర్స్కి ఐగన్ వాల్యూస్కి సంబంధించి. ఈ v ప్లేస్లో నేను జస్ట్ ఎక్స్ తీసుకున్నా కాబట్టి ఇదేమవుతుంది, ఏఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు లాండా ఎక్స్ బార్ అవుతుంది. అయిన తర్వాత చూడండి, సో అయితే ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీని నుంచి మనం జస్ట్ లాండా ఐగన్ వాల్యూ అని ప్రూవ్ చేయడానికి మనకు సపరేట్గా ఏం ప్రూఫ్స్ లేవు. జస్ట్ ఎక్స్ ఉంటేనే ఈ ఎక్స్తోని ఏని మల్టిప్లై చేసి లాండాని ఎక్స్తోని మల్టిప్లై చేసి అవి రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేస్తుంటిమి. సో ఇది ఐగన్ వాల్యూ అని ప్రూవ్ చేయడానికి ఏం లేవు కాబట్టి మనం ఫస్ట్ ఈ ఎక్స్ బార్ ఏదైతే ఉందో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎట్లా అనంటే ఈ రెండు ఈక్వేషన్స్ యూజ్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేసి ఫర్దర్గా అవి ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ అని ప్రూవ్ చేస్తాం. అది ఎట్లాగో చూడండి ఇప్పుడు. సో బేసిక్గా మన దగ్గర ఏఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు లాండా ఎక్స్ బార్ ఉన్న తర్వాత దీన్ని నేను ఏం రాయొచ్చు ఇప్పుడు, ఏఎక్స్ మైనస్ లాండా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు, అవునా కదా. సో దీన్ని ఇక్కడ పంపించేస్తే ఆ తర్వాత ఎక్స్ బార్ ఏదైతే ఉందో దాన్ని కామన్ తీస్తున్నాం మనం. కామన్ తీస్తే చూడండి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, ఏ మైనస్ ఇక్కడ సంథింగ్. అయితే ఇక్కడ మనం జస్ట్ నార్మల్ లాండా అని రాయం మనం. ఎందుకు అనంటే ఇక్కడ ఇవి మ్యాట్రిక్స్లు కదా. సో మ్యాట్రిక్స్లు అంటే మనం నార్మల్ మ్యాథ్స్ అనుకోండి, నార్మల్ మ్యాథ్స్లో ఇట్లా 3 ఉంటే 3 కామన్ తీస్తే 1 వస్తుంది. అయితే ఇక్కడ మ్యాట్రిక్స్లు కదా, మ్యాట్రిక్స్ లోపల ఈ లాండా అనేది వాల్యూ. కానీ ఇక్కడ ఎక్స్ ఏదైతే ఉందో ఈ లాండా ఎట్లనే పెట్టుకుంటే ఎక్స్ ఏదైతే ఉందో ఇది కామన్ తీసిన తర్వాత ఈ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ 1, ఈ 3 ప్లేస్లో 1 ఎట్లయితే వచ్చిందో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఒక అది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు చూడండి, బేసిక్గా ఏ అనేది ఒక 3/3 అనుకోండి. దీనికి సంబంధించిన ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏముంటాయి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏది ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు దీంట్లో కూడా 3 రోస్ 3 కాలమ్స్ ఉంటాయి. ఐడెంటిటీలో డయాగోనల్ ఎలిమెంట్స్ అన్నీ 1 ఉంటాయి, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ జీరోస్ ఉంటాయి, అంతే కదా. డయాగోనల్ ఎలిమెంట్స్ 1, రిమైనింగ్ ఎలిమెంట్స్ 0, దాన్నే ఐడెంటిటీ అంటాం. సో ఈ విధంగా దీని లోపల నుంచి ఎక్స్ కామన్ తీస్తే ఏ మైనస్ లాండా ఐ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, లాండా ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చారు. ఇస్తే ఏ మైనస్ లాండా ప్లేస్లో ఏమొస్తుంది, ఏ మైనస్ 4i ఆఫ్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే మన దగ్గర ఇప్పుడు ఈ ఏ ఉంది, ఆల్రెడీ ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఏ అనుకున్నాం, 4 వాల్యూ తెలుసు. అండ్ దెన్ ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో కూడా తెలుసు. తెలిసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇవి రెండు తెలుసు, ఈ ఎక్స్ ఒక్కటి తెలీదు కాబట్టి ఈ ఎక్స్ బార్ని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎక్స్ బార్ తెచ్చుకొని ఇది ఐగన్ వెక్టర్ అనేది ప్రూవ్ చేస్తాం. సో మొత్తం మీద క్వశ్చన్ సాల్వ్ కావాలంటే మనకి ఇక్కడ ఎక్స్ బార్ అనేది రావాలి.
సో ఈ ఎక్స్ బార్ రావాలంటే ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో ఫస్ట్ a మైనస్ 4i ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ప్లేస్లో ఏముంది మన దగ్గర, ఏ ఇచ్చిన దాన్ని ఏ అనుకుందాం అనుకున్నాను నేను, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అని. సో 3 0 -1 అని ఈ మ్యాట్రిక్స్ ఉంది, మైనస్ 4i అంటే చూడండి, ఐ అంటే నేను ఏం చెప్పిన, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ దట్టు ఏ లోపల ఎన్ని రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయో ఐడెంటిటీలో కూడా అన్నీ ఉంటాయని చెప్తే ఇప్పుడు ఐ ఆఫ్ దిస్ ఏమవుతుంది 1 0 0 0 1 0 0 0 1 అవుతుంది. అయిన తర్వాత 4i చేస్తే ఏంటి చూడండి, జస్ట్ 4తోని దీన్ని మల్టిప్లై చేయాలి. చేస్తే ఏమవుతుంది, దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 4 1 4 అండ్ దెన్ ఇక్కడ 4 0 0 0 0 4 0 0 0 4 అవుతుంది అంతే. ఈ ఐకి జస్ట్ 4తో మల్టిప్లై చేస్తే సో 4i ప్లేస్లో నేను ఇది రాసుకున్నా, ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆ తర్వాత ఎక్స్ బార్ ఏదైతే ఉందో ఇది ఫైండ్ అవుట్ చేసినాం కదా, ఈ ఏ లోపల ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ దీంట్లో కూడా ఉంటాయని. సో x1 x2 x3 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేసింది. సో ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది, రెస్పెక్టివ్ ఎలిమెంట్స్తోని సబ్స్ట్రాక్ట్ చేస్తాం అంతే కదా. సో ఫస్ట్ ఏదైతే ఉందో 3 ఉంది, 3 - 4 చేస్తే ఏమవుతుంది, -1 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏంటి, 0 0 మైనస్ దిస్ 0 0. ఆ తర్వాత -1 0 -1 -0 -1. నెక్స్ట్ 2 2 మైనస్ దిస్ 0 2 3 - 4 -1 1 - 0 1. నెక్స్ట్ -3 -0 4 -0 5 -4. ఒకవేళ ఎవరైనా అర్థం కాలేదనుకుంటే నేను ఇక్కడ రాసా చూడండి, వాల్యూస్ అన్నీ దేంట్లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తున్నామని. 0 - 0 -1 -0 3 - 4 అంతే చూడండి. సో మీరు ఈ 2 స్టెప్స్ వేసిన తర్వాత ఈ ఒక్క స్టెప్ కూడా కావాలనుకుంటే వేయండి. వేసిన తర్వాత మొత్తం మీద మనకి సబ్స్ట్రాక్షన్స్ చేస్తే వాల్యూస్ 4 - 0 4 5 - 4 1 ఈ విధంగా ఇట్లా వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి. ఆఫ్ x1 x2 x3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు నాకు x1 x2 x3 వాల్యూస్ కావాలి. ఇప్పుడు ఇవి మల్టిప్లై చేసి ఎట్లా మల్టిప్లై చేస్తాం చూడండి మనం. ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. అండ్ దెన్ ఇది ఏదైతే ఉందో ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. ఇవన్నీ 1తోని 2ని 2తోని 3ని 3తోని ఇట్లా మల్టిప్లై చేస్తుంటే మనకి మల్టిప్లికేషన్ చేస్తాం, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంతే కదా. సో దిస్ 1 ఇంటూ దిస్ 1 అంటే -x1 వస్తుంది. అండ్ దెన్ దిస్ 0 ఇంటూ దిస్ x2 0. అండ్ దెన్ దిస్ -1 ఇంటూ x3 -x3 ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ వేలో సెకండ్ రోని కూడా వీటితో మల్టిప్లై చేస్తాం. చేస్తే ఫస్ట్ 1 నుంచి 1ని ఇట్లా చేయమని చెప్పిన నేను. సో 2 ఇంటూ దిస్ x1 విల్ బి 2x1 -x2 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే -1 ఇంటూ x2 1 ఇంటూ x3. సేమ్ వేలో -3 ఇంటూ x1 ప్లస్ 4x2 ప్లస్ x3 ఏం లేదు, దిస్ 4 ఇంటూ x2 1 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 3 ఈక్వేషన్లు సాల్వ్ చేస్తే నాకు x1 x2 x3లు వస్తాయి. సో దట్ నా దగ్గర x బార్ వస్తుంది. ఇది ఐగన్ వెక్టారా లేదా అనేది నేను ఫర్దర్గా ఫైండ్ అవుట్ చేసుకుంటా. కానీ ఈ ఈక్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఇవి సాల్వ్ చేయడం కష్టం మనకి. కాబట్టి మనం ఏం చేస్తామనంటే ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా, దీన్ని కొంచెం రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి ఏమైనా వాల్యూస్ 0 కాగలుగుతాయా అనేది చూస్తాం. అంటే ఈ ప్లేస్లో 0 ఈ ప్లేస్లో 0 ఇలాగా అయితే ఏమవుతుంది చూడండి. ఒకవేళ ఈడర్ 0 వచ్చింది అనుకో, 2 ప్లేస్లో ఈ x1 అనేది ఉండదు, జస్ట్ -x2 ప్లస్ x3 మాత్రమే ఉంటుంది ఒకవేళ ఇది 0 అయితే. సో దట్ ఏం చేయొచ్చు, నేను x3 ఈజ్ ఈక్వల్ టు x2 అని రాయొచ్చు, జస్ట్ ఇంత చిన్న ఈక్వేషన్ వస్తాయి. అందుకని మన సాల్వేషన్ ఈజీ అవుతుంది అని చెప్పేసి వీటిపైన రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం. చేస్తే ఏం చేస్తున్నాం చూడండి, నేను దీన్ని 0 చేయాలనుకుంటున్నా, దీన్ని కూడా 0 చేయాలనుకుంటున్నా. ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్లో అయినా కూడా మనం ఏమైనా ఎలిమెంట్స్ని 0 చేయాలనుకుంటున్నాం అని అంటే అవి తప్పకుండా సెకండ్ రో యొక్క ఫస్ట్ ఎలిమెంట్ అండ్ దెన్ థర్డ్ రో యొక్క ఫస్ట్ ఎలిమెంట్నే 0 చేస్తాం మనం. ఫస్ట్ సెకండ్ రో యొక్క ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ రో యొక్క ఫస్ట్ ఎలిమెంట్ వీటిని 0 చేసే ప్రయత్నమే చేస్తాం. కాబట్టి ఇప్పుడు నాకు ఈ 2 అనేది 0 అవ్వాలి. ఎట్లా అవుతుంది చూడండి, ఇవి రెండు పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఈ R1ని యూజ్ చేసుకొనే చేస్తాం మనం. అయితే సో ఈ R2 ఏదైతే ఉందో దీన్ని ఈడ ఒకవేళ R1 ప్లేస్లో -2 ఉందనుకో, 2 యాడ్ చేస్తే 0 వస్తుంది. అంటే ఈ -1 ప్లేస్లో నాకు ఇప్పుడు -2 కావాలి. ఎట్లా వస్తుంది, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే వస్తుందా, వస్తుంది. సో నేను ఏం చేస్తున్నా చూడండి, R2 ఇక్కడ 0 రావడానికి R2 ప్లస్ 2R1 చేస్తున్నా. చేస్తే ఏమవుతుంది చూడు, ఇక్కడ 2 ఉంటుంది ప్లస్ 2R1 అంటే -1 ఇంటూ 2 దట్ ఈస్ -2. సో 2 - 2 0 అవుతుంది. అందుకని నేను ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నా.
సేమ్ వేలా ఇది కూడా 0 రావాలంటే ఎట్లా వస్తుంది చూడు, ఇది -3 ఉంది, ఇది -1 కాకుండా +3 ఉండాలి. ఎట్లా వస్తుంది ఈ -1ని +3 ఎట్లా వస్తుంది, -1 × -3 చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 1 3 వస్తుంది. కాబట్టి దేంతో మల్టిప్లై చేసి వచ్చింది ఇది -1ని -3తోని. సో R1 ఏదైతే ఉందో దాన్ని 3తో మల్టిప్లై చేసి సబ్స్ట్రాక్ట్ చేస్తాం R3లో నుంచి. అంటే R3 టెండ్స్ టు దిస్ R3 -3R1, R3 -3R1 చేస్తున్నాం ఇప్పుడు. సో ఈ రెండు ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే కొన్ని జీరోస్ వస్తాయి. సో దట్ మనకి ఈక్వేషన్స్ ఈజీగా సాల్వ్ అవుతాయి. సో ఫస్ట్ ఆపరేషన్ ఏం చేస్తున్నాం మనం, R2 టెండ్స్ టు R2 + 2R1 చేస్తున్నాం. సో ఈ R2 ఏదైతే ఉందో దానికి 2R1ని యాడ్ చేస్తున్నాం. సో R2లో ఏముంది చూడండి, 2 ఉంది, -1 ఉంది, 1 ఉంది. సో నేను అదే ఇక్కడ రాసుకున్నా, 2 ఉంది, -1 ఉంది, 1 ఉంది. ఆ తర్వాత 2R1 అంటే రో 1ని 2తోని మల్టిప్లై చేస్తున్నాం. సో -1 × 2 ఏమవుతుంది, -2 అవుతుంది. 0 × 2 ఏమవుతుంది, 0 అవుతుంది. అండ్ దెన్ -1 × 2 -2 అవుతుంది. సో ఆ తర్వాత ఏం చేస్తున్నాం, ఇది R2 + 2R1 చేస్తున్నాం కదా. సో అడిషన్ అంటే సింబల్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎట్లా సింబల్స్ ఉంటాయి అట్లానే ఉంటాయి అవి. సో 2 - 2 ఏంటి, 0, -1 + 0 -1, 1 - 2 -1 అవుతుంది. సో ఈ విధంగా R2 ఏదైతే ఉందో దాంట్లో వాల్యూస్ ఏముంటాయి, 0 -1 -1 ఉంటాయి. సో 0 -1 -1 ఉంటాయి ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ది ఆపరేషన్స్, రో ఆపరేషన్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనం R3 - 3R1 చేయాలి. సో R3 ఏదైతే ఉందో దానికి మనం R3 - 3R1 చేస్తున్నాం. R3 వాల్యూస్ ఏమున్నాయో అండ్ దెన్ 3R1 ఏమొస్తాయో చూద్దాం. సో R3లో ఏముంది చూడండి, -3 4 1 ఉంది, -3 4 అండ్ దెన్ 1 ఉంది. 3R1 అంటే ఫస్ట్ రోని 3తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రోలో ఏమున్నాయంటే -1 0 -1 ఉంది, ఒక్క నిమిషం, -1 0 అండ్ దెన్ -1 ఉంది. సో ఇప్పుడు వీటిని 3తో మల్టిప్లై చేయాలి. సో 3 × -1 ఏమొస్తుంది, -3 వస్తుంది. 3 × 0 0, 3 × -1 -3. సో ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ అన్నాం, R3 టెండ్స్ టు R3 -3R1 అంటున్నాం. మైనస్ అంటే సింబల్స్ చేంజ్ చేసుకోవాలి. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఏం లేదు చూడండి, మీరు ఈ ఆపరేషన్స్ చేస్తుంటే ఇట్లా వేసుకోండి టేబుల్స్ లాగా. ప్లస్ ఉంటేనేమో సింబల్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మైనస్ ఉంటే ఇక్కడ రైట్ సైడ్ ఉన్న టర్మ్స్ యొక్క సింబల్స్ చేంజ్ చేసుకోవాలి అంతే. ప్లస్కి మైనస్, మైనస్కి ప్లస్ వస్తుంది. ఆ తర్వాత -3 + 3 ఏమవుతుంది, 0, 4 - 0 4, 1 + 3 4. సో మొత్తం మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినాక మన దగ్గర ఏం మ్యాట్రిక్స్ ఉంది చూడండి, R1 అయితే చేంజ్ అవ్వలేదు, అది అట్లానే ఉంది, -1 0 -1 అని. R2 ఏమో 0 -1 -1 వచ్చింది, 0 -1 -1 వచ్చింది. నెక్స్ట్ R3కి ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత 0 4 4 ఉంది. సో 0 4 4. ఆ తర్వాత మనం ఈ R3 కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే R3లో చూడండి 4 ఉంది 4 ఉంది. సో దీన్ని మనం ఒకవేళ R3 / 4 చేసినాం అనుకోండి, ఏమవుతుంది, ఈ రో 3ని 4తో డివైడ్ చేస్తున్నాం. సో /4 వస్తుంది. సో 4/4 ఎంత, 1, 4/4 ఎంత, 1. సో ఈ విధంగా మనకి R3 ఏదైతే ఉందో దీని ప్లేస్లో 0 1 1 వస్తుంది. సో ఆ తర్వాత చూడండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే R2లోనేమో 0 -1 -1 ఉంది, R3లో 0 1 1 ఉంది. ఇప్పుడు మనం వీటి రెండింటిని యాడ్ చేసినాం అనుకోండి, దట్ ఈస్ R3 పైన ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తున్నాం. R3కి R2ని యాడ్ చేస్తున్నాం. చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 1 ఉంది, దీనికి -1 యాడ్ చేస్తే 0 అవుతుంది. 1 ఉంది, -1 యాడ్ చేస్తే 0 అవుతుంది. సో ఒకసారి చూపిస్తాను నేను ఒకసారి. సో R3లోనేమో మన దగ్గర 0 1 1 వచ్చింది, R2లోనేమో 0 ఉంది, -1 ఉంది, -1 ఉంది. రెండింటిని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తే సింబల్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పినా నేను మీకు. సో 0 + 0 0 అవుతుంది, 1 - 1 0 అవుతుంది, 1 - 1 0 అవుతుంది. ఈ విధంగా మనకి R3 పైన ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే అన్ని జీరోస్ వచ్చినాయి. సో ఇప్పుడు మనం మొత్తం మ్యాట్రిక్స్ ఏమవుతుంది, ఇప్పుడు మన దగ్గర R1 R2 చేంజ్ అవ్వలేదు, -1 0 -1 ఉంది, -1 0 -1 ఉంది.
సెకండ్ రో వచ్చేసి 0 -1 -1 ఉంది, 0 -1 -1 ఉంది. థర్డ్ రో వచ్చేసి అన్ని జీరోస్ అయినాయి. సో ఇదంతా ఎందుకు అనంటే ఈ x1 x2తో మల్టిప్లై చేసాం కదా మనం ఫర్దర్గా చేస్తే ఇవి 0 ఉండడం వల్ల చాలా తక్కువ x1 x2లు ఉంటాయి. సో వాటిని సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. x1 x2 x3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మొత్తం మీద మనం ఈ ఈ ఎక్స్ మ్యాట్రిక్స్ తీసుకున్న దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికే కదా మనం ట్రై చేస్తుంది, అదనమాట. సో ఇప్పుడు మ్యాక్సిమం జీరోస్ అయినాయి. ఇంకా వీటిని ఇంకా జీరోస్ చేయడానికి ట్రై చేయగలుగుతామా మనం? ఇంకా చేయలేము. ఎందుకంటే ఇంకా ఏం పర్ఫామ్ చేసినా కూడా ఈ జీరోస్ ఏవైతే ఉన్నాయో వీటి ప్లేస్లో మళ్ళీ ఏవైనా నంబర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా వీటిపైన ఏం ఆపరేషన్స్ చేయకుండా జస్ట్ చూద్దాం. ఇప్పుడు మల్టిప్లై చేసి చూద్దాం. సో నార్మల్గా నేను ఎట్లా చెప్పిన, ఇది 1 2 3 అనుకొని దీన్ని ఈ విధంగా మల్టిప్లై చేయాలని చెప్పేసి చెప్పిన. సో మల్టిప్లికేషన్కి రూల్ ఉంటుంది. 3/3 మ్యాట్రిక్స్ని ఇప్పుడు మనం 3/1 మ్యాట్రిక్స్తోని పర్ఫామ్ చేస్తున్నాం. సో ఇవి రెండు ఈక్వల్ ఉండాలి. రిజల్టెంట్ రో ఏదైతే రిజల్టెంట్ మ్యాట్రిక్స్లో ఏమో 3x1 మ్యాట్రిక్స్ వస్తుంది. సో అయితే చూడండి, ఈ -1ని x1తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? -x1 వస్తుంది. ఆ తర్వాత 0 × x2 ఏంటి? 0. సో నేను రాయలేదు. నెక్స్ట్ -1 × x3 ఏమవుతుంది? -x3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆ తర్వాత సెకండ్ రోని మళ్ళీ సేమ్ వేలో వీటితో మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ టర్మ్ 0 ఇంటూ దిస్ ఫస్ట్ టర్మ్ విల్ బి 0 × x1 0 అండ్ దెన్ -1 సెకండ్ టర్మ్ -1 ఇంటూ సెకండ్ టర్మ్ x2 -x2 అండ్ దెన్ థర్డ్ వన్ -1 ఇంటూ దిస్ x3 -x3 ఈజ్ ఈక్వల్ టు 0. ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ రోలో ఏం కావాలి? థర్డ్ రోలో 0తో అన్ని మల్టిప్లై చేసినా 0నే వస్తుంది. 0 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ దెన్ చూడండి, ఇది -x1 ఉంది, ఇది -x3 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది కదా. సో ఇప్పుడు ఈ -x1 ఏదైతే ఉందో దీన్ని RHS సైడ్కి పంపించేద్దాం. సో ఏం లేదు, -x1 -x3 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. దీన్ని ఇక్కడ పంపించేస్తున్నాను నేను. పంపిస్తే ఏమవుతుంది? x1 ఈజ్ ఈక్వల్ టు -x3 అవుతుంది. సో ఈ x1 ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ -x3 మిగులుతుంది. సో x1 ఈజ్ ఈక్వల్ టు -x3. అండ్ దెన్ అగైన్ ఈ సెకండ్ ఈక్వేషన్లో సేమ్ వేలో ఈ x2ని ఇక్కడ పంపించేస్తే x2 ఈజ్ ఈక్వల్ టు -x3 వస్తుంది. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో x1 x2 x3 మ్యాట్రిక్స్ది దట్ ఈజ్ x బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఇది x1 ప్లేస్లో ఏమొచ్చింది? -x3 వచ్చింది. x2 ప్లేస్లో ఏమొచ్చింది? -x3 వచ్చింది. x3 అంటే x3నే. సో వీటిలో నుంచి x3ని కామన్ తీయొచ్చా? తీయొచ్చు. x3ని కామన్ తీస్తే ఏం మిగులుతుంది? ఇక్కడ -1 మిగులుతుంది. ఇది -x3 కదా, x1 ఈజ్ ఈక్వల్ టు -x3. సో x3 బయటికి వచ్చేస్తే -1, x3 అగైన్ బయటికి వచ్చేస్తే -1. నెక్స్ట్ థర్డ్ రోలో +1, x3 బయటికి వచ్చేస్తే పాజిటివ్ x3 కాబట్టి +1 అనేది మిగులుతుంది. సో ఇప్పుడు మనకి -1 -1 ఈజ్ ఎన్ ఐగన్ వెక్టర్ ఆఫ్ A కరెస్పాండింగ్ టు λ4. అయితే మనం λ వాల్యూ 4 తీసుకున్నప్పుడు మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేసినామో AX బార్ ఈజ్ ఈక్వల్ టు λX బార్ లోపల x బార్ వాల్యూ వచ్చేసి దిస్ థింగ్ అండ్ దెన్ λ వాల్యూ వచ్చేసి 4 అని చెప్పేసి ప్రూవ్ అయింది. ఒకవేళ ఇప్పుడు చూద్దాం AX బార్ ఈజ్ ఈక్వల్ టు λX బార్ అవుతుందా లేదా అనేది. సో అయితే మన దగ్గర A అనేది మ్యాట్రిక్స్ ఉంది అండ్ దెన్ x బార్ మ్యాట్రిక్స్కి ఏమో ఈ వాల్యూస్ వచ్చినాయి -1 -1 +1. సో AX బార్ చేస్తే ఏం చేయాలి మనం? ఇవి రెండు మల్టిప్లై చేయాలి అంతే కదా, AX బార్. సో AX బార్ చేస్తే ఏమొస్తుంది చూడండి. సో నార్మల్గా మల్టిప్లికేషన్స్కి సంబంధించి ఎప్పుడైనా కూడా మనం A మ్యాట్రిక్స్ ఏమో 3/3 ఉంది, X మ్యాట్రిక్స్ ఏమో ఏంటి 3x1 ఉంది. ఈ మధ్యలో ఉన్న టర్మ్స్ ఏమో ఈక్వల్ అవుతాయి. ఆ తర్వాత రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో మల్టిప్లికేషన్లో అది ఇది రెండుటిని రిప్రజెంట్ చేస్తుంది. దట్ ఈస్ 3x1ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ AX బార్ యొక్క రిజల్ట్ ఏముంటుంది అని అంటే దాంట్లో 3 రోస్ ఉంటాయి, ఒక కాలం ఉంటుంది. సో అది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే వీటిని మల్టిప్లై చేస్తాం. ఇది 1 2 3 అనుకొని ఇది 1 2 3 ఇట్లా. అయితే 3 ఇంటూ దిస్ -1 విల్ బి దట్ ఈస్ ఫస్ట్ రోని ఫస్ట్ మల్టిప్లై చేస్తాం, సెకండ్ రోని నెక్స్ట్, థర్డ్ రోని లాస్ట్లో. సో ఫస్ట్ రోలోని ఫస్ట్ టర్మ్ 3ని ఇక్కడ ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 3 ఇంటూ -1 -3 అవుతుంది. ప్లస్ 0 ఇంటూ దిస్ -1 విల్ బి 0, -1 ఇంటూ దిస్ 1 విల్ బి -1. నెక్స్ట్ వీటన్నిటిని యాడ్ చేసుకుంటూ పోతాం. సో మొత్తం మీద మనకి 3 రోస్ ఒకటే కాలం వచ్చేటట్టు రావాలి. సో ఒకటే కాలం అంటే వీటిని అన్నిటిని యాడ్ చేస్తూ వస్తుంది.
మల్టిప్లికేషన్స్ చేసింటారు కదా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో, ఐ థింక్ మ్యాట్రిక్స్ చాప్టర్ ఉంటుంది థర్డ్ది. సో అయితే అండ్ దెన్ సెకండ్ రోని మళ్ళీ, సో 2 into this -1 will be -2, 3 into this -1 will be -3, 1 into this 1 will be +1. సో ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ రోని సేమ్ వేలో, థర్డ్ రో ఫస్ట్ టర్మ్ -3 into this -1 +3, నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ 4 into -1 -4, 5 into 1 5. సో -3 -1 ఏంటి -4, -2 -3 ఎంత అవుతుంది -5 + 1 ఈజ్ ఈక్వల్ టు -4, 3 + 5 ఎంత 8, 8 - 4 4. సో ఈ విధంగా మనకి ఏఎక్స్ బార్ వాల్యూ ఇది వచ్చింది. సో ఏం లేదు, మనకి క్వశ్చన్లో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 4 అయితే దీనికి సంబంధించిన ఐగన్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి చెప్పిండ్రు. సో మనం ఫైండ్ అవుట్ చేస్తే ఐగన్ వెక్టర్ ఇది వచ్చింది. కానీ ఇది వచ్చింది రైటా రాంగా అని తెలుసుకోవడానికి మనం ఈ ఆపరేషన్ చూసుకుంటున్నాం. ఏఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ బార్ అయితేనే ఈ ఎక్స్ బార్ అనేది ఐగన్ వెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ దెన్ ఈ లాంబ్డా అనేది ఐగన్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. అంతే కదా మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసినాం. సో ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నాం మనం. ఏఎక్స్ బార్ వాల్యూ ఒకటి వచ్చింది, ఇప్పుడు లాంబ్డా ఎక్స్ బార్ కూడా ఒకసారి ఫైండ్ అవుట్ చేసి చూద్దాం, రెండు ఈక్వల్ ఉన్నాయా లేవా తెలుస్తుంది. సో లాంబ్డా ఎక్స్ బార్ అంటే ఏంటి, లాంబ్డాని ఎక్స్ బార్తో మల్టిప్లై చేయాలి. ఎక్స్ బార్కి మన దగ్గర ఏముంది, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా, ఇదే ఉంది. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు -1 -1 1 ఉంది. సో -1 -1 అండ్ దెన్ 1 ఉంది. అండ్ దెన్ లాంబ్డా వాల్యూ ఎంత ఉంది 4 ఉంది. లాంబ్డా ఎక్స్ బార్ అంటే ఏంటి, జస్ట్ ఈ మ్యాట్రిక్స్కి 4తో మల్టిప్లై చేయాలి. సో అయితే లాంబ్డా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 4x బార్, ఎందుకంటే లాంబ్డా ఈక్వల్ టు 4. సో 4 into this thing will be 4 into -1 -4, 4 into -1 -4, 4 into this 1 will be 4. సో మొత్తం మీద లాంబ్డా ఎక్స్ వాల్యూ ఇది వచ్చింది. నెక్స్ట్ మన దగ్గర ఇంతకుముందు ఏఎక్స్ బార్ ఏముంది, ఇది ఏఎక్స్ బారే కదా ఫైండ్ అవుట్ చేసింది ఇది ఫస్ట్. సో ఏఎక్స్ బార్ -4 -4 4 ఉంది, లాంబ్డా ఎక్స్ ఇది ఉంది, రెండు ఈక్వల్ అయినాయి. హెన్స్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ ఏఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ బార్ వచ్చింది. సో హెన్స్ ఏం రాయొచ్చు మనం, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ఐగన్ వాల్యూ అండ్ ఎక్స్ బార్ ఈజ్ ఇట్స్ కరెస్పాండింగ్ ఐగన్ వెక్టర్ అని చెప్పేసి రాయొచ్చు. సో దట్స్ ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఎంపీసీఎస్కి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్వి అన్ని ఇయర్స్ అన్ని సెమిస్టర్స్వి వీడియోస్ ఉంటాయి. సో ప్లేలిస్ట్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మీ జూనియర్స్కి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.